కాకినాడ జిల్లా రేపూరు గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం నుండి స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీ బాలత్రిపుర సుందరి సమేత స్వయంభూ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులచే మట్టి శివలింగానికి ప్రత్యక్షంగా పంచామృత అభిషేకం, స్వామివారికి సామూహిక వార్షిక ఏకాదశ గ్రామ ఉత్సవం, ఊరేగింపు, దివ్య కళ్యాణ దర్శనాలు అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కాకినాడ రూరల్ రేపూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి స్వయంభూ శ్రీ బాలత్రిపుర సుందరి సమేత స్వయంభూ విశ్వేశ్వర స్వామివారి శివరాత్రి మహోత్సవ సందర్భంగా స్వామివారికి ఈరోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం నుంచి ప్రారంభించుకుని స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పాల్గొని 108 మంది జంటల చేత పార్థివ శివలింగాలకు అభిషేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు సహకారంతో ఆ అభిషేక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. అలాగే స్వామివారికి మధ్యాహ్నం 1 గంటకు 20 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 21వ సంవత్సరం స్వామివారికి మధ్యాహ్నం 1 గంటకు సామూహిక రుద్రాభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రం స్వామివారికి శాంతి కళ్యాణము, లింగోద్భోగాలాభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ దేవాలయానికి చెప్పుకోవాల్సింది ఏంటంటే దేవతావృక్ష సముదాయంతో విరాజిల్లుతున్నటువంటి ఈ విశ్వేశ్వర స్వామివారి క్షేత్ర దర్శనం చేసిన, స్వామివారికి అభిషేకం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం కనిపిస్తుందని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాగే ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి ప్రధానాన్ని పురస్కరించుకుని 50 మంది భక్తులు కూడా స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శించి విశేషమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అందులో పాల్గొనడం జరుగుతోంది. శ్రీ మహాగణాధిపతయే నమో నమః.